ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, మరి నేటి వాగ్దానంగా సామెతలు 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. ఈ లోకంలో జీవించినంత కాలమే కాకుండా దేవుడిచ్చే ఐశ్వర్యము, దేవుడిచ్చే ఘనత ఇహమందు పరమందు కూడా ఉండేలా చేస్తాడు. అంటే భూమి మీద మనిషి జీవించినంత కాలమే కాదు, ఈ లోకాన్ని మనం వదిలిపెట్టిన తర్వాత పరమందున్న దేవుడి యొద్దకు వెళ్ళాక కూడా ఆయన ఇచ్చే జీవం నీతో ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ మొక్కలు, చక్కని ఆ జీవం ఉండబట్టే అవి చక్కని పుష్పాలుగా, అలాగే కొన్ని కాయలు ఇచ్చే చెట్లుగా అనేక విధాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఆ జీవాన్ని మనం చూడగలుగుతున్నాం. మొక్కల్లో కూడా జీవం ఉంది, మనిషిలో జీవం ఉంది, భూమి మీద జీవిస్తున్న జీవరాశులన్నింటిలో కూడా జీవాన్ని పెట్టాడు. అయితే ఈ జీవము కొన్నాళ్లకు గడ్డి ఎండును, గడ్డి పువ్వు కూడా వాడిపోతుంది. ఈ భూమి మీద జీవించిన మన జీవితం ముగింపులో జీవాన్ని కోల్పోయి నిర్జీవులుగా మారిపోయి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే ఆత్మీయులైన ప్రతి ఒక్కరికి ప్రభు చెప్తున్న మాట, మీరు ఇహమందే కాదు పరమందు కూడా మీరు ఉండాలి, జీవిస్తూనే ఉండాలి, నిత్య జీవం కలిగి ఉండాలి. మానవ బ్రతుకు 100 ఏళ్లే కాదండి, 100 ఏళ్ల తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడుతుంది. ఆ నిత్యత్వము దేవునితో మనం గడపాలి, పరమందున దేవుని ఎద్దుకు వెళ్ళాలి. అయితే ఈ దేవుడైన ప్రభు అంటున్నాడు, ఆయన యందు భయభక్తి కలిగి జీవించు, వినయులుగా ఉండండి, వినయం కలిగి ఉండడం వల్ల మీకు ప్రతిఫలం ఇస్తాను. ప్రభువా, నీ యందు భయభక్తి కలిగి వినయంగా ఉంటే మాకు ఏ ప్రతిఫలం ఇస్తావు అని మీరు అడిగినట్లయితే ఐశ్వర్యము, అంతేకాకుండా ఘనతనిస్తా అన్నాడు. దేవుడు మిమ్మల్ని ఘనపరచడం ప్రారంభిస్తే ఎవరు మీ ఘనతను తొలగించలేరు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్టుగా భక్తులు అనేక మంది దేవుని చేత ఘనపరచబడ్డారు. వారి పేర్లు ఇప్పుడు కూడా పిల్లలు ఎన్నో తరాలు వారు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. చూడండి, దానియేలు అనే పేరు ఎంతో మంది పెట్టుకుంటున్నారు. అతనికి ఆ ఘనత ఎలా వచ్చింది? దేవునికి బహుప్రియుడిగా జీవించాడు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు. తన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మానక అతను పని చేశాడు. ఏంటది? భోజనం కాదు, ప్రార్థన. ప్రతిరోజు ఉదయం ప్రార్థించాడు, మధ్యాహ్నం ప్రార్థించాడు, సాయంకాలం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే తన మేడగది మీదకి వెళ్ళి కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి చేతులెత్తి ప్రార్థించాడట, దేవా నాకు సహాయం చేయమని. దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. దేవునికి బహుప్రియుడిగా మారాడు. దేవుడు అతను ఘనపరిచాడు. అతని ఈ లోకంలో లేడు ఇప్పుడు, అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు దేవుని వద్దకు. అయితే అతని పేరు నేటికి ఘనత వహిస్తుంది. దానియేలు అనే పేర్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మారు మోగుతుంది. ఆయన ఇచ్చిన ఘనత అది, దాన్ని ఎవరు తీసిలేరు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు, మోజస్, ఎందుకని అతని పేరు అంతగా మారుమోగుతుంది? దేవుని చేత కనపరచబడ్డాడు. అబ్రహాం కావచ్చు, జేకబ్ కావచ్చు, మరి పరిశుద్ధ గ్రంథంలో జోసెఫ్ కావచ్చు, ఎంతో మంది భక్తులు మనకు కనబడతారు. డేవిడ్, సొలొమోన్, సమూయేల్, ఎస్తేర్, రూతు, నయోమి, బ్యూలా, మేరీ, మార్తా, వీళ్ళందరూ దేవుని చేత కనపరచబడిన వారే. ఆ వినయం అనేది దేవుని యొద్ద నుండి మన యొద్దకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, ఐశ్వర్యం కూడా తీసుకొస్తుందట, ఘనతను తెస్తుంది. అంతేకాకుండా జీవము కలిగి ఉంటారు, జీవం సమృద్ధిగా ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి, జీవాధిపతి అనే దేవుడు మీకు జీవమును అనుగ్రహించి బలపరచును గాక. చిన్న కీర్తన పాడుకుందాం. పరిశుద్ధాత్మ శక్తితో నింపువాడా, పరిశుద్ధాత్మ శక్తితో కృప చూపువాడా, పరిశుద్ధాత్మ శక్తితో నింపువాడా, పరిశుద్ధాత్మ శక్తితో కృప చూపువాడా. కృపా కృపా యేసయ్యని కృపా, కృపా కృపా యేసయ్యని కృపా. కృపామయుడా నీ కృపయే చాలు, కృపామయుడా నీ కృపయే చాలు. ప్రభు యేసు నీ కృప శాశ్వతమైనది, మరువలేనయ్యా, మరపురాని దయా నీ కృప మరువలేనయ్యా. తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక టీనేజర్ సొలొమోన్ దేవుని దగ్గర మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇంటికి కూడా వెళ్లకుండా అర్పణలు ముగించేంత వరకు మోకాళ్ళు నీ ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతూ వచ్చాడు. ఆ చిన్నవాడు చూడండి ఎంత ప్రార్థించాడు దేవుణ్ణి. అయ్యా, నాకు జ్ఞానం కావాలి, నాకు వివేకం కావాలి, నాకు అండర్స్టాండింగ్ కావాలి, ఈ రాజ్యాన్ని ఎలా నడిపించాలో నాకు తెలియదయ్యా, నాకు జ్ఞానం ఇమ్మని ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన విని అతనికి ప్రత్యక్షమై అంటాడు,
సొలొమోనా, నువ్వు జ్ఞానం కావాలని అడుగుతున్నావు, వివేచన కావాలని అడుగుతున్నావు, నీ శత్రువుల ప్రాణం తీయమని నువ్వు అడగల గనుక ఖచ్చితంగా నీవు అడిగిన జ్ఞానంతో పాటు వివేకంతో పాటు నీకు ఐశ్వర్యం కూడా ఇస్తాను. అంటే మన ప్రార్థన దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి, ఆయన చిత్త ప్రకారంగా ఉండాలి. మన ప్రవర్తన యెహోవాకి ఇష్టమైనట్లే మన శత్రువులు కూడా మిత్రులుగా చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అందరి కొరకు ప్రార్థించండి, శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయండి. కీడు కలగాలని కాదు, క్షమించి ప్రార్థన చేయండి. అందరూ మేలు పొందాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవునిందు భయభక్తి కలిగి జీవిస్తున్న మీకు వినయమునకు ప్రతిఫలమైన ఐశ్వర్యము, ఘనత, జీవము మీ సొంతమవును గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ యందు భయభక్తి కలిగి ప్రార్థిస్తున్న ఆత్మీయులందరినీ జ్ఞాపకం చేసుకునండి. అనుదినము మీ కృపావర్త కొరకు ఎదురు చూస్తూ అయ్యా నీ వాక్యమును బట్టి ఆనందిస్తూ ఉండగా నీ ప్రజల్లో గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేయండి. ఆత్మతో నింపువాడు నీవే, బలపరచువాడు నీవే. నీ ప్రజల్లో ఉన్న సందేహాలన్నీ తీసివేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నాయనా, మీరు ఇస్తానన్న ఆశీర్వాదాలు దయచేవాడు నీవే. ఐశ్వర్యమును, ఘనతను, జీవమనిస్తాను వాగ్దానం చేశావు. వినయమునకు ప్రతిఫలం అన్నావు తండ్రి. ఇగో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఇంటిలో కూడా మేలుడు దయచేయండి. నిన్ను ప్రేమించేవారుగా, నీ నామం ఎరిగిన వారుగా, నీకు లోబడేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా వీరందరినీ బలపరిచి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. Thank for watching. Please subscribe, like, comment and share.